సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల ఆవేదన అరణ్య రోదనగా మారుతోంది. పండుగ రద్దీని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు టికెట్ ధరలను ఆకాశానికి పెంచేశారు. ఒక్కో టికెట్ ధర విమాన ఛార్జీలతో పోటీ పడుతూ ఏకంగా 7,000 రూపాయల వరకు పలుకుతోంది. ఈ నిలువు దోపిడీపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ తీవ్రంగా స్పందించింది. నిబంధనలు అతిక్రమించి అధిక ఛార్జీలు వసూలు చేస్తే బస్సులను సీజ్ చేయడమే కాకుండా పర్మిట్లు రద్దు చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికులు తమ గోడును చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. అధిక ధరల దందా సాగిస్తున్న ట్రావెల్స్ గుట్టు రట్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సంక్రాంతి ప్రయాణాన్ని భారంగా మారుస్తున్న ప్రైవేటు బస్సుల అక్రమాలపై రవాణా శాఖ కొరడా జుళిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఛార్జీలు 3 నుంచి 4 రెట్లు పెంచినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిని అరికట్టేందుకు అధికారులు హైవేలపై ప్రత్యేక చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది కలిగితే లేదా అధిక ఛార్జీలు వసూలు చేస్తే వెంటనే 9281607001 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆన్లైన్ బుకింగ్ సైట్లను కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.